ముఖ సౌందర్యం అందరికీ చాలా నచ్చే టాపిక్, అందరికీ చాలా ఇష్టమైన టాపిక్. నా పేరు డాక్టర్ సురేష్, సీనియర్ కన్సల్టెంట్, మాక్సిలోఫేషియల్ సర్జన్, జ్ఞాతోస్ఫేస్. ఒకసారి అద్దం ముందు నుంచుని మీ ముఖాన్ని దగ్గరగా చూసుకోండి, లేదంటే ఒక సెల్ఫీ ఫోటో తీసుకుని మీ ముఖాన్ని జాగ్రత్తగా గమనించండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు పక్కల ముఖం సమానంగా ఉందా లేదా. చాలా మటుకు పేషెంట్స్లో ఈ ముఖం ఒక పక్క ఎక్కువ ఉండటం, ఒక పక్క తక్కువగా ఉండటం చూస్తూ ఉంటాం. దీన్నే ఫేషియల్ ఎసిమెట్రీ అంటారు. కుడి పక్కతో పోల్చుకుంటే ఎడం పక్క రెండు సమానంగా ఉండదు. ఇది ఎందుకు అవుతుంది? ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, దవడల ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉండటం. ఎదిగేటప్పుడే పై దవడ ఒక పక్కకి వంకరగా ఎదగటం, లేదంటే కింద దవడ ఎదగటం, లేదా దవడలు ముందుకు ఉండటం. దీనివల్ల ముఖం రెండు పక్కల సమానంగా ఉండదు. 2, యాక్సిడెంట్స్ వల్ల దవడలకి దెబ్బలు తగిలినప్పుడు, ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు, శస్త్రచికిత్స టైంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో దవడలు అనేది వంకరగా రావటం, సర్జరీ తర్వాత ఆ మూమెంట్స్ అనేది వంకరగా అవ్వటం, పళ్ళు కలయకపోవటం. 3, ఎదుగుదల అయిన తర్వాత కూడా దవడ జాయింట్ ఇంకా ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదలలో ఒక పక్క జాయింట్ ఎక్కువ ఎదగటం, ఇంకో పక్క తక్కువ ఎదగటం అయినప్పుడు దవడ ముఖం అనేది ఒక పక్కకి ఇట్లా వంకరగా ఎదుగుతుంటుంది. దీన్నే ఫేషియల్ ఎసిమెట్రీ అంటారు. ఎలా కనుక్కోవాలి? మీరు కనుక మీ సెల్ఫీ ఫోటోలో ఇట్లా ముఖం సమానంగా లేదు అని నోటీస్ చేసినట్లయితే, ప్రత్యేకంగా ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్, ట్రైన్డ్ ఇన్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు, వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళు ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. అప్పర్ ఫేస్, మిడిల్ ఫేస్, లోవర్ ఫేస్, ది లెఫ్ట్ వ్యూ, సెంట్రల్ వ్యూ అండ్ రైట్ వ్యూ. ఈ 3 వ్యూస్ని కంపేర్ చేసి ఫేస్లో కనుక ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటే ఈ రోజుల్లో సెఫ్లోమెట్రిక్స్ అంటారు. ముఖం సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి సెఫ్లోమెట్రిక్స్ తీసి జియోమెట్రికల్గా దాన్ని కరెక్ట్గా మెజర్ చేసి ఎటుపక్క ఎక్కువ ఉంది, ఎటుపక్క తక్కువ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి 3D ఫేషియల్ మ్యాపింగ్ దాంట్లో పెట్టి చూస్తే ఎగ్జాక్ట్గా 3 డైమెన్షనల్గా మీ ఫేస్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ అంటే సిటీ స్కాన్లోనే సర్జికల్గా కరెక్ట్ చేసి ఇది సమానంగా ఉందా లేదా అనే చూడటం వర్చువల్ సర్జికల్ ప్లానింగ్. ఇది చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా డిఫెక్ట్ ఏంటి అని తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తే కనుక ముఖ సౌందర్యం అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కేవలం సౌందర్యానికి సంబంధించిన విషయం కాదు. ముఖ ఎముకల్లో కనుక అవకతవకలు ఉన్నట్లయితే పళ్ళ అమరికలో ప్రాబ్లమ్స్ రావటం, నమలటం ఆహారంలో ఇబ్బంది రావటం, దవడకు సంబంధించిన జాయింట్ అనేది నొప్పి రావటం అండ్ ఒక పేషెంట్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ హూస్ ట్రైన్డ్ ఇన్ కాస్మెటిక్ సర్జరీస్ని కలిసినట్లయితే వాళ్ళు సరైన డయాగ్నోసిస్ చేసి మీకు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. మీరు కనుక ఎవరినన్నా ముఖ సౌందర్యంలో అవకతవకలు కానీ, ముఖ సౌందర్యంలో బ్యాలెన్స్ ఫేస్ లేక వాళ్ళని చూసినట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.